నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. అవినీతికి అడ్డాగా మారింది. మరి ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించేటటువంటి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, గిరిజన ఉప ప్రణాళిక నిధులన్నీ కూడా మొత్తం దుర్వినియోగం అవుతున్నాయి. మరి దేని మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అనే విషయాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారి కావచ్చు, ఇక్కడ విద్యాశాఖ అధికారి కావచ్చు, వివిధ శాఖల అధికారులు మరి నిధులను విచ్చలవిడిగా మరి ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు మరి ఐటీడీఏలో మరి అక్రమాలకు జరిగినాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా టీడీ పోసం గారు ఈ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ విద్యను బలోపేతం చేయాలి, గిరిజన బిడ్డలకు మరి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో ఐటీడీఏలో ప్రధానంగా ఒక శాఖను మరి విద్యాశాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యాశాఖకి ఒక విద్యా డైరెక్టర్ని కూడా ఏర్పాటు చేసినా కూడా ఈరోజు విద్య అనేది మరి అసలు పూర్తిగా నాణ్యమైన విద్య కాదు, అసలు ఎటువంటి విద్య అనేది మరి గిరిజన బిడ్డలకు అందనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఎటునాగారం మండలంలోనే 2 పాఠశాలలు మరి మూతపడ్డాయి ఉపాధ్యాయులు లేక. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్నయ్యగూడెం మండలంలో కన్నయ్యగూడెం జీపీఎస్ పాఠశాల, అదేవిధంగా రావులపల్లి పాఠశాల, కన్నయ్యగూడెంలో ఉన్నటువంటి మండలంలోని ఇంకొక పాఠశాల మరి మొత్తం కూడా ఉపాధ్యాయులు లేక మరి ఈరోజు మూతపడినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఈ ఐటీడీఏకి అనుబంధంగా ఉన్నటువంటి మహబూబాద్ జిల్లాలో 103 ఆశ్రమ పాఠశాలలు ఉంటే దాంట్లో 17 పాఠశాలలు ఈరోజు మూతపడ్డాయి. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్కూళ్ళు ఉంటే 2 పాఠశాలలు ఈరోజు అక్కడ మూతపడ్డటువంటి పరిస్థితి పడ్డది. అదేవిధంగా వెంకటాపురం మండలంలో కూడా మరి కలిపాక ముత్తారం గ్రామాల్లో 3 నెలల నుంచి మరి జీపీఎస్ పాఠశాలకు ఉపాధ్యాయులు రావడం లేదు. దీనిపైన అనేక సార్లు మరి డీడీ గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఆయన మరి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈరోజు ఆయన స్పందించే పరిస్థితి లేదు. బదిలీల పేరుతోటి, అదేవిధంగా మరి ప్రమోషన్ల పేరుతోటి, ఇంకా రిటైర్మెంట్ పేరుతోటి అనేక పోస్ట్